హెడ్ ఇంజరీ కేసులో సార్ సిటీ చేస్తాం కదా, అందులో ఏమీ అబ్నార్మాలిటీస్ చూస్తాం. ఓకే, వెరీ గుడ్. చాలా మందికి డౌట్ ఉంటుంది. మనం సిటీ చేసినప్పుడు ఇలాగ ఒక కేసు చూపిస్తాను, హెడ్ ఇంజరీ కేసు. ఇందులో అబ్నార్మాలిటీస్ ఏమున్నాయని తెలియాలంటే ఫస్ట్ మనం స్కాన్ చేసేటప్పుడే సిమెట్రికల్గా ప్లాన్ చేసుకొని చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉన్న రైట్ హాఫ్ లెఫ్ట్ హాఫ్ సమానంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ చూడండి ఎలా ఉందో, వెళ్తున్నాం కదా, మనం ముందుకు వెళ్తున్నాము, రెండు సైడ్ హాఫ్ ఈక్వల్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ బ్లీడ్ ఉంది మనకి, ఈ లీజన్లో ఈ సైడ్లో బ్లీడ్ ఉంది. మెయిన్గా ఫస్ట్ బ్రెయిన్లో మనం చూసే బ్లీడింగ్ ఏమైనా అయిందా లేదా అని ఫస్ట్ గమనించాలి. హెడ్ ఇంజరీ కేసులో కనిపిస్తుందా, ఈ వైట్ కనిపించేదంతా బ్లీడింగ్, ఇదంతా బ్లీడ్ అవుతుంది, లోపల బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది. అయితే ఎలా అయితే ఈ కార్నర్లో ఇది చూశారు కదా, ఇక్కడ నుంచి వైట్ ఇలా కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లారిటీ ఉంది, ఇది ఉంది కదా ఈ వైట్, దీన్ని మనం ఎస్డిహెచ్ అంటాం. ఇలా ఉండే బ్లీడ్ని ఇలా వచ్చే సబ్ డ్యూరల్ హెమరేజ్, అంటే సబ్ డ్యూరల్ ప్లేస్లో బ్లీడ్ అవుతుంది కాబట్టి ఈ ఏరియా అంటే సబ్ డ్యూరల్ హెమరేజ్ అని చెప్తారు. ఏదైతే ఈ సెంటర్లో ఇలా ప్యారెంకైమాలో కనిపిస్తుందో, ప్యారెంకైమాలో మధ్యలో మిగిలిన లైన్స్ ఇలా ఉంది, తీగల్లాగా కనిపిస్తూ ఉంది కదా, ఇలా తీగలు, ఇది దీన్ని ఎస్ఏహెచ్ అంటాడు, సబ్ ఎరెక్నాయిడ్ హెమరేజ్. అంటే ఎరెక్నాయిడ్ స్పేస్లో ఉన్న హెమరేజ్ కాబట్టి ఇది సబ్ ఎరెక్నాయిడ్ హెమరేజ్ అని చెప్తారు దీనికి. ఈ వీటితో పాటు మనం గమనించాల్సింది మిడ్ లైన్ షిఫ్ట్ ఏమైనా అయ్యిందా లేదా అని చూడాలి. ఇది చూడాలి అంటే ఫస్ట్ మనకు సిమెట్రికల్గా ఇమేజ్ ఉంటేనే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ సిమెట్రికల్గా ఉంది కాబట్టి మనం ఇలా మిడ్ లైన్ సెంటర్ పాయింట్ ఒకటి తీసుకొని ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ క్యాప్చర్ చేస్తున్నాం. చూడండి, వెంట్రికల్ అనేది ఇటు సైడ్ వచ్చేసింది. యాక్చువల్గా రెండు వెంట్రికలు ఇది ఎలా ఉందో ఈ సైడ్ ఇలాగే ఉండాలి. ఈ బ్లీడ్ అవ్వడం వల్ల, ఈ హెమరేజ్ కంప్రెస్ చేయడం వల్ల ఇక్కడ నుంచి బ్రెయిన్ అనేది షిఫ్ట్ అయింది, అంటే మిడ్ లైన్లో నుంచి లేదో షిఫ్ట్ అయింది. ఇలా జరిగిన వల్ల ఇలా జరిగిన దాన్నే మనం మిడ్ లైన్ షిఫ్ట్ అని అంటాం. సో మనం మెయిన్గా ఇంట్లో గమనించుకోవాల్సింది ఏమైనా బ్లీడింగ్ ఉందా లేదా, ఉంటే ఏ టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఉంది, అది ఎస్డిఎస్ఆ ఎస్సిహెచ్ అని చూసుకోవాలి. మిడ్ లైన్ షిఫ్ట్ ఏమైనా అయ్యిందా లేదా చూడాలి. బ్రెయిన్ ప్యారెంకైమా ఇంకేమైనా చేంజ్ ఉందా అనేది గమనించాలి.